నేను మీ శోభ. రావులవలస రోడ్డు నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసిన ధర్మాన కృష్ణదాస్. బుధవారం 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన రావులవలస రోడ్డు నిర్మాణానికి సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇచ్చిన మాటను, చేసిన సవాల్ను నిలబెట్టుకుని రావులవలస గ్రామ ప్రజలచే జననీరాజనాలు అందుకున్నారు. ఈ రోడ్డు పనులు పరుగులు పెట్టించడం వెనకాల యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య నిరంతర పర్యవేక్షణ, కృషి ఎంతగానో ఉంది. అలాగే గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. అలాగే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతురామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాల్నాయుడు, సర్పంచ్ బుల్లయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో పారదర్శక అనుబంధ ఓటర్ల జాబితాల రూపకల్పనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ మంజిల్ జిలానీ సమూన్ అన్నారు. జిల్లాలో పారదర్శక అనుబంధ ఓటర్ల జాబితాల రూపకల్పనకు యంత్రాంగం ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ మంజిల్ జిలానీ సమూన్ అన్నారు. అనుబంధ ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులు రానున్న 2024 ఎన్నికల సన్నద్దతపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ఆయన 36వ వారపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన వారం రోజుల్లో మార్పులు, చేర్పులు కోరుతూ 2099 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. రానున్న ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి వారం రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో, మీడియా ప్రతినిధులతో గురువారం జిల్లా పరిషత్లో ప్రత్యేక వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గం నుంచి ఆయా పార్టీలకు ఒక్కొక్క ప్రతినిధి చొప్పున హాజరయ్యేలా చూడాలని ఆయన కోరారు. కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని, అవగాహన కల్పిస్తామని అన్నారు. సమావేశంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, రౌతు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రవలస మండలం వజంగి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస మండలం వజంగి గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆంధ్రవలస రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న చింతాడు ముకుందరావుగా పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ లో విధులు ముగించుకుని తన స్వగ్రామమైన ఎచ్చెర్ల మండలం కుశలాపురం గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గరికపాలెం గ్రామంలో గ్రావెల్ రోడ్డును ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ గరికపాలెం గ్రామంలో సినిమా హాల్ రోడ్డు నుండి ముత్యాలమ్మ గుడి వరకు గల గ్రావెల్ రోడ్డును ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో రణస్థలం మండల వైస్ ఎంపీపీ రాయపురెడ్డి బుజ్జి, జేఆర్పురం పంచాయతీ సర్పంచ్ బవిరి రమణ, ఎంపీటీసీ ప్రతినిధి పచ్చిగుళ్ల సాయిరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడదాసుల తిరుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండల మత్స్యకార గ్రామ యువత అభ్యర్థన మేరకు క్రికెట్ గ్రౌండ్ అభివృద్ది చేస్తారని హామీ ఇచ్చిన బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య. పోలాకి మండలం మత్స్యకార గ్రామాలైన గుప్పిడిపేట, బుల్లవానిపేటలో బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య పర్యటించినప్పుడు ఆయా గ్రామాల యువకులు క్రికెట్ ఆడేందుకు క్రీడా మైదానాన్ని అభివృద్ది చేయాల్సిందిగా కృష్ణ చైతన్యను కోరగా, స్వతహాగా క్రికెట్ ఆటపై మక్కువ ఉన్నటువంటి యువ నాయకులు కృష్ణ చైతన్య క్రికెట్ మైదానం అభివృద్ది చేయడానికి అక్కడికక్కడే యువకులకు మాటిచ్చారు. గుప్పిడిపేటకు అలాగే గుల్లవానిపేటకు క్రికెట్ గ్రౌండ్ బాగు చేయడానికి ముందుకు వచ్చి వీలైతే ప్రభుత్వ నిధులతోనో లేదంటే తన సొంత డబ్బులు పెట్టైనా సరే క్రికెట్ గ్రౌండ్ అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి ఆ 2 గ్రామాల మత్స్యకార యువత తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలాగే కృష్ణదాస్ కి అండగా నిలుస్తామని మత్స్యకార యువత మాటిచ్చారు. ఆ విధంగా యువ నాయకులు యువతను ఆకట్టుకున్నారు. ఆయనతో పాటుగా ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు చింతాడోమా, స్థానిక నాయకులు ఎర్రయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కందిసా పంచాయతీలో కరసట్లవాణి చెరువు పనులను పరిశీలించిన ఏపీఓ సంకాబత్తుల హరిణ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం కందిసా పంచాయతీలో కరసట్లవాణి చెరువు పనులను స్థానిక ఏపీఓ సంకాబత్తుల హరినాథ్ బుధవారం పరిశీలించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ చెరువులో 223 మంది వేతనదారులు మస్టర్స్ తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. వేతనదారులతో మాట్లాడుతూ 2 పూట్ల పనిచేయాలని, కొలతల ప్రకారం పనిచేసినట్లయితే 272 రూపాయలు వస్తుందని తెలిపారు. మేట్లతో మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరు 2 పూట్ల పంపించాలని తెలిపారు. ఏపీఓతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ యశోద, మేట్లు, వేతనదారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న రేగిడి పోలీసులు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉంగరాడమెట్ట జంక్షన్ వద్ద లచ్చన్నవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా 10 మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పట్టుబడ్డాడని హెడ్ కానిస్టేబుల్ సూర్యారావు తెలిపారు. వివరాల్లోకి వెళితే లచ్చన్నవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 10 మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, అతని వద్ద ఉన్న 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని కానిస్టేబుల్ సూర్యారావు తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించడం జరిగిందని తెలిపారు. హెచ్సి సూర్యారావుతో పాటు కానిస్టేబుల్ శివ, సిబ్బంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అంటూ శ్రీకాకుళం జిల్లా దివ్యాంగుల విభాగ టీడీపీ అధ్యక్షులు రమణమూర్తి అన్నారు. శ్రీకాకుళం పట్టణం నందు బుధవారం నాడు జరిగిన దివ్యాంగుల సమీక్షా సమావేశంలో శ్రీకాకుళం జిల్లా దివ్యాంగుల విభాగం టీడీపీ అధ్యక్షులు రమణమూర్తి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరట్లేదని, దివ్యాంగుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అనేక మంది దివ్యాంగులకు పెన్షన్లు నిలిపేశారని, అలాగే దివ్యాంగులకు ఇదివరకు వచ్చే 50% రాయితీలోనూ ఈ వైసీపీ ప్రభుత్వంలో నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వివాహ భృతి కూడా వికలాంగులకు సక్రమంగా అందట్లేదని ఆందోళన చెందారు. తమ సమస్యలు తీరాలంటే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, దానికోసం అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ కు వినతి పత్రం అందించారు. నా పేరు రమణమూర్తి. శ్రీకాకుళం జిల్లా దివ్యాంగుల విభాగం తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా ఉన్నానండి. నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా వికలాంగులకు అనేక రకాలైన అన్యాయాలన్నీ జరిగినాయండి. సంక్షేమమనే చెప్పుకునే ఈ ప్రభుత్వం మా వికలాంగులు తీరని అన్యాయం చేసిందండి. వికలాంగులకు, సకలాంగులకు గత మా తెలుగుదేశం ప్రభుత్వంలో సపరేట్గా వికలాంగులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదండి. మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వికలాంగులకు, సకలాంగులకు ఒకే తాటిపైన వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తానండి. మరి ఏదైనా ఒక వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని ప్రభుత్వం పెడతాదండి. అందులో వికలాంగులకు సడలిస్తారండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అని సకలాంగులకే వర్తిస్తాయి కానీ వికలాంగులకు వర్తించవండి. మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి అలాంటి ఇన్స్ట్రక్షన్లు పెట్టి సుమారు కొన్ని వేలు పెన్షన్లు మా వికలాంగులు తొలగించడం కూడా జరిగింది. దానిపైన మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఆయనకి విశాఖపట్నంలో మా వికలాంగులు వెళ్ళి వినతి పత్రం ఇస్తే ఆయన కూడా స్పందించారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పోయిన ప్రభుత్వాలన్నీ పునరుద్ధరిస్తామనుకున్న హామీ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఈ నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలోనండి వికలాంగులకు, సకలాంగులకు ఒకే రకం పెన్షన్ అనేది ఇస్తాండ్రు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన 3,000 రూపాయల పెన్షనే ఈ నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా అదే కంటిన్యూ అవుతుంది కానీ వికలాంగులకు ఒక్క రూపాయి కూడా పెంచలేదండి. మరి ఇల్లు జగనన్న కాలనీలో ఇంటి స్థలాల్లో కానీ లోన్లు కూడా ఉండండి. తెలుగుదేశం ప్రభుత్వంలో వికలాంగులు స్వయం ఉపాధి తరపున వాళ్ళ బతుకునే విధంగా 50% సబ్సిడీతోని లోన్లు మంజూరు జరిగేవండి. మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో లోన్లు అనేది రద్దు చేశారండి. 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వికలాంగులకు వివాహ భృతి అనేది, ప్రోత్సాహ భృతి అనేది మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండేది. మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2019 నుండి 2022 వరకు అది రద్దు చేశారు. మళ్ళీ మా వికలాంగుల సంఘాలు ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితిలో పెట్టి అది కూడా 10వ తరగతి పాస్ అయితేనే వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకోవడమే ఒక కష్టతరమైన పని. మరి అలాంటిది వాళ్ళకి చదువుకునే అమ్మాయిలతో పెళ్లి అయితేనే మీకు వివాహ భృతి ఇస్తామని మా వికలాంగులు వివాహాలకి వ్యతిరేకత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముద్రేయించుకున్నది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. మరి అలాగే మాకు స్వయం ఉపాధి అవకాశాలుగా మాకు స్వయం ఉపాధి మా బతుకు మేము బతుకోవడానికి ఉన్న అవకాశాన్ని తీసేశారు. మరి ఒక పెన్షన్ల పెంపుదల లేదు. మరి అనేక రకాలైన ఇబ్బందులు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా వికలాంగులు ఎదుర్కొన్నాము. మరి నేటి ఈ రోజు మా జిల్లా వికలాంగుల విభాగానికి మా వికలాంగుల సోదరులకి ఈ మీడియా సమావేశం ద్వారా ఒక పిలుపునిస్తాను. ఈ అరాచకత ప్రభుత్వాన్ని అంతమొందించి మళ్ళీ మన రామరాజ్యం, మన చంద్రన్న రాజ్యం వస్తేనే మన వికలాంగులకి
సమానమైన న్యాయము మనకి న్యాయం జరుగుతుందని మన ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడం కొరకు మన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మా వికలాంగులు కూడాను రాముడికి ఓడతా భక్తిగా మా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మా వికలాంగుల పాత్ర పూర్తి స్థాయిలో మేము పోషించి ఈ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా కార్యక్రమంలో గురుగుబెల్లి రమణమూర్తి, ఓణ సాయి, ఇట్రాజు హరి, పట్టా చిన్నబాబు, కోరాడ నరసింహమూర్తి, పట్టా పేరయ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నుండి సస్పెండ్ చేయబడిన శ్రీనివాస సాహుని మళ్లీ టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్లు కాళ్ళ ధర్మారావు తెలిపారు. గత కాలం క్రితం టీడీపీ నుండి సస్పెండ్ చేయబడిన శ్రీనివాస్ సాహుని మళ్లీ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కాళ్ళ ధర్మారావు తెలిపారు. పార్టీ నుండి సస్పెండ్ చేసిన పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్టీకి ఎలాంటి ఆఘాతం కలిగించకుండా టీడీపీ బలోపేతానికి కృషి చేసిన శ్రీనివాస్ సాహుని ఎమ్మెల్యే బెందాల అశోక్ బాబు సూచనల మేరకు పార్టీలోకి మరలా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాలిన ఢిల్లీ, కొండా శంకర్ రెడ్డి, ఆసి లీలారాణి, కాళ్ళ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగేశ్వరుడి ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామివారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని, మళ్లీ రాష్ట్రం జగనన్న పాలనతో సుభిక్షంగా ఉండాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో శ్రీముఖలింగేశ్వర స్వామివారి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని, అందుకు ప్రజలందరి మద్దతు కావాలన్నారు. ఈ సందర్భంగా శ్రీముఖలింగం స్వామి అలాగే మరియు నరసింహస్వామి వారి నూతన పాలక వర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముందు శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ శ్రీముఖలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో నూతన పాలకవర్గ అధ్యక్షులు బసవ రమణమూర్తి, కె హరిప్రసాద్, పాలకవర్గ సభ్యులు ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కణుసు సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.